అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో మనం కార్తీక పురాణం చదువుకుంటున్నాం కానీ 9 అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు 10వ అధ్యాయం అజామిలుని పూర్వ వృత్తాంతం. మిదేహ దేశాధిపుడైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి మునీంద్ర, ఆ అజామిలుడు దెవరు? వీడేమే పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లా ఊరక వెళ్ళిపోయారు. తమ ప్రభువైన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పుకున్నారు మొదలైన విషయాలను వినాలని కుతూహలంగా ఉంది. దయతో వాటిని దీర్ఘించమని ప్రార్థిస్తున్నా అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు వలయన్ని అజేమిలుడు పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించడం ప్రారంభించాడు. ఓ శత్రుసూదన, విష్ణుదూతల మాటలు విన్న యమ్మభటులు యముణ్ణి సన్నిధానంకు వెళ్ళి జరిగిన వృత్తాంతం అంతా వినిపించుకుని, మహాప్రభు, మహాపాపాత్ముడును దురాచార పరుడైన నింద్య కర్మల చేసిన వాడును ఆయన అజామిలుని వైకుంఠం తీసుకుని పోయారు. మేము వాడిని తీసుకుని రాగల శక్తి లేకపోవడం వల్ల ఏమీ చేయలేక తిరిగి వచ్చాం అని భయపడుతూ చెప్పారు. ఆ మాటలు విని యమధర్మరాజు కోపం హద్దులు మీరిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. భటులు తమ స్వామి రూపాన్ని చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు ఆ విధంగా జరగడం గల కారణాన్ని దివ్యదృష్టిలో చూసి యథార్థాన్ని గమనించి శాంతచిత్తుడై రుగుడైన అజయమిలుడు మరణకాలంలో హరినామస్మరణ చేయడం వల్ల విష్ణుదూతలు వాడిని వైకుంఠం తీసుకుని పోయారు. ఎంతటి పాపాత్ముడైనప్పటికీ మరణకాలంలో తన పేరు తలపెట్టినట్లయితే వాళ్ళ పాపాలన్నీ విష్ణు భగవానుడు హరించి తన దగ్గరికి చేర్చుకుంటారు. నోరు విప్పి భగవన్నామాన్ని ఉచ్చరిస్తే చాలు, అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిద వేస్తాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణని ధ్యానిస్తాడో వాడు జీవాత్ముడవుతాడు. వాడు తుదుకు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అని మౌనంగా ఊరుకొన్నాడు. జనక మహారాజా, అజయమిలుని పూర్వ వృత్తాంతం చెప్తాను విను. అజయమిలుడు అంతకు ముందు జన్మలో సౌరాష్ట్ర దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి లేక అర్చకుడు అయ్యాడు. ఆ ఆలయంలో వస్తువులన్నిటినీ అపహరిస్తూ ఉండేవాడు. స్థానం సంజమాని ఆచారాలు విడిచిపెట్టి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. స్వర్ణ చదువుకునేవాడై ఉండడం వల్ల స్వామి పూజ చేసే వేళ ఒక మంత్రం కూడా చెప్పేవాడు కాదు. పూజ ఏ విధంగా చేయించాలో కూడా వాడికి తెలియదు. దేవునికి ఎదుట కాలు చాచుకొని కూర్చునేవాడు. స్నేహితులతో అనేక మాటలు చెబుతూ దురాగ్రహం కలవాడే ఉండేవాడు. యుక్త వయసులో ఉండడం వల్ల బాగా అన్ని రకాల భూషణాలు అలంకరించుకుంటూ ఉండేవాడు. అతనికి దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్న ఒక బ్రాహ్మణుని భార్య ప్రియురాలిగా ఉండేది. ఆమె కూడా రూప యవ్వనాలతో కూడుకున్నదై మోహవేశం వల్ల అజయమిలు ప్రాణం ఇచ్చింది. ఆమె భక్త ఇతరులకు అన్నీ కోరుకునేవాడు కాకపోవడం వల్ల పట్టణాలు, గ్రామాలు, పల్లెలు మొదలైన చోట్ల భిక్షమెత్తుకుని వచ్చి భార్యను పోషిస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షాటనం ముగించుకుని ఆకలితో ఇంటికి వచ్చి ఉపదానం మూటను కింద పడవేసి ఆకలి చంపుతుంది. గుప్పెడు మంచినీళ్ళు అమ్మని భార్యను అడిగాడు. ఆమె తన మనసంతా అజయముల మీదనే ఉంచడం వల్లనే గర్వం చేతను ఇంటి పనులందున తొందరల వల్లను సమాధానం ఇవ్వలేదు. అప్పుడు బ్రాహ్మణు కోపంతో ఆమెను కర్రతో బాధాడు. శరీరం మీద దెబ్బ పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించుకుని భర్తను తన పిడికలతో గుద్దింది. ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగులలో తిరుగుతూ భిక్షాన్నాన్ని పూజిస్తూ భగవంతుని ధ్యానిస్తూ కాలం గడుపుకుంటున్నాడు. ఆ బ్రాహ్మణి సాయంకాలం భోజనం చేసి విలువైన చీర ధరించి సింగారించుకొని తాంబూలం ఆకుచెక్కలు చేత్తో పట్టుకుని ఒక రాజుకుని చాకలి వాడిని ఇంటికి పోయింది. అదావకుడు చాకలి మంచి రూపవంతుడే ఉండడం వల్ల అతనితో రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని వాడితో చెప్పింది. ఆ మేడలో మంచివాడే ఉండడం వల్ల ఆమె కోరిక కోపగించుకొని, ఓసి మూర్ఖురాల, ఈ నీసివేళ మా ఇంటికి ఏ కారణం లేకుండా ఎందుకు వచ్చావు? ఎందుకంటే నువ్వు బ్రాహ్మణ వంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించేవాడిని. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం పాపం అవుతుంది. నేను ఎంతటికంటే నిష్ఠుడైన జన్మ ఎత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిని పోవు అని చెప్పినప్పటికీ వినకుండా వదులాడుతూ కూర్చుంది. ఆ యువకుడు సహించలేక కన్ను ఎర్రబర
కనుకోవల నుండి నిప్పులు రాలుస్తూ ఆ పాపాత్మను రోకలతో బాది ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆమె అవమానంతో అతన్ని విడిచిపెట్టి రాజమార్గంలో పోతూ అచ్చట ఆ పూజారి అజయములను చూసి అతన్ని చేయి పెట్టుకొని ఏకంగా అతన్ని వెంబడించి వచ్చి అతతో ఆ రాత్రి తన కామకృత్యాన్ని తీర్చుకుంది. మరుసటి ఉదయాన్నే లేచిన తర్వాత తాను గత దినం చేసిన పనికి ప్రాయశ్చిత్తపడి భక్తిని వేరుకుంటూ వెళ్ళి అతన్ని కలుసుకొని జాలు పుట్టించే మాటలు చెబుతూ మన్నించమని కాళ్ళ మీద పట్టింది. దయాద హృదయన బ్రాహ్మణుడు ఆమె కోరిక మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరడం వల్ల అజయమిలు చనిపోయి రౌరవాది నరకాలన్నింటిని అనుభవించి తర్వాత సత్యనిష్ఠుని కొడుకుగా పుట్టాడు. కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం యోగంలో భగవద్ దర్శనం చేసుకున్నట్లయితే 7 జన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. కనుక వీడు హరినామస్మరణ చేయడం వల్ల అన్ని పాపాలు హరించిపోయాయి. కాలాంతరంలో ఆ బ్రాహ్మణ పత్ని కూడా మరణించి నరకబాధను అనుభవించి మనలా భూమి మీద కన్యాకుబ్జ దేశంలో చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఆ పిల్లల తండ్రి ఒక బ్రాహ్మణు దగ్గర చేరి దాని జాతకం ఎలా ఉంటుందో చెప్పమని కోరాడు. అప్పుడు బ్రాహ్మణు ఈ బిడ్డ పితృగండలో పుట్టింది, ఇది ఇంట్లో ఉంటే నీవు బతకమని చెప్పాడు. అప్పుడు చండాలుడు వెంటనే ఇంటికి వచ్చి ఆ బిడ్డను దూరంగా తీసుకుని పోయి వదిలేసి ఇంటికి పోయాను. ఆ బిడ్డ అక్కడ దిక్కులేక పొరపెట్టి ఏడుస్తుంది. ఆ సమయంలో పిల్లలు లేని ఓ బ్రాహ్మణుడు ఆ త్రోవను పోతూ చూసి జాలిపడి ఆ బిడ్డను తీసుకుని పోయి పెంచడానికి దారి ఇచ్చారు. ఆ విధంగా దారి చేతిలో పెరిగి పెద్దయిన మాతంగ కన్యను ఈ విద్యుడు పరిగ్రహించాడు. ఓ జనక మహారాజా, ఇదే విజయం యొక్క జన్మ వృత్తాంతం. జన్మాంతరాల్లో చేసిన పాపాలు కూడా హరినామ స్మరణం తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తం వేరొకటి లేదు. నాలుక మాధవుని నామం ఉచ్చరించిందే గాని మనసు మాధవుని పాదపద్మాలు తలంచదేని, చెవులు విష్ణు కథలు వివదేని. అటువంటి వాళ్ళ పాపాలు ఏ విధంగా నశిస్తాయి? అటువంటి వాళ్ళు పాపాలు నశించవు. ఎవరైతే మరొక విషయాన్ని మనసులో పెట్టుకోలేక జగన్నాథుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ముక్తిని పొందుతారు. దీనికి సందేహం లేదు. అని హరినామస్మరణ వల్ల ఆ హరినామస్మరణ వల్ల గొప్ప పాపమైన చిన్న పాపమైన తప్పకుండా నశిస్తాయి. కార్తీక మాసంలో ధర్మాలని ఏమి చెప్పునో వాటన్నిటికీ పాపాన్ని హరించే శక్తి ఉంది. అందుచేత కార్తీక మాస ధర్మాల్ని ఎవడ ఆచరించకుండా ఉంటాడో వాడు తప్పకుండా నరకాన్ని పొందుతాడు. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవడు వింటాడో వాడిని పాపాల నుండి వినుకండై వైకుంఠవాసం పొందుతాడు. దీనికి సందేహం లేదు. ఎవరి పాప్యన నామాన్ని వాళ్ళకు వినిపిస్తారో వాళ్ళు ఎవరైతే ఈ వాక్యాన్ని వినే వాళ్ళకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోతాయి. అంతలో అతడు వైకుంఠంలో విష్ణువుతో కూడి ఆనందిస్తుంటాడు. ఇది శ్రీ స్కంద పురాంతక కార్తీక మహత్య మండలి 10వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి ఈరోజు 10వ అధ్యాయం. మళ్ళీ 11 అధ్యాయాలు కలుసుకుందామండి. అంతవరకు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.